ఏపీలో నెయ్యి కల్తీ అంశం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దీనిపై భారీగా డ్యామేజ్ జరిగింది. అయితే నెయ్యిలో జంతు కొవ్వు కలిపి లడ్డూలు తయారు చేశారని అధికార కూటమి ఆరోపించింది. సిట్ దర్యాప్తు జరిగింది. నెయ్యిలో కల్తీ జరిగింది, కానీ జంతు కొవ్వు కలవలేదని ప్రత్యేక దర్యాప్తు బృందం తేల్చిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. మధ్యలో హెరిటేజ్ సంస్థను తీసుకొచ్చింది. హెరిటేజ్ సంస్థ ఇందాపూర్ డైరీకి నెయ్యి కాంట్రాక్ట్ అప్పగించేందుకే కొత్త ఎత్తుగడగా చెప్పుకొచ్చింది. దీనిపై చర్చ జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన మండలిలో పట్టుపట్టింది. కానీ అధికార కూటమి వ్యూహాత్మకంగా శాసనసభలో దీనిపై చర్చ జరిగింది. సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా దీనిపై మాట్లాడారు. ప్రధానంగా చంద్రబాబు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు తిరుమల విషయంలో జరిపిన నిర్లక్ష్యాన్ని, ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పిదాలను గుర్తు చేశారు సభలో. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి నియామకాల్లో క్రైస్తవులకు పెద్ద పీట వేశారని విమర్శించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో నడిచే యూనివర్సిటీలు, విద్యాసంస్థలకు అధిపతులుగా క్రైస్తవులకు నియామకం జరిగిందని గుర్తు చేశారు. అప్పట్లో అలా నియమితులైన వారు టీటీడీ నిధులతో నడిచే విద్యాలయాల్లో వెంకటేశ్వర స్వామి చిత్రపటాలు లేకుండా చేశారనేది చంద్రబాబు వాదన. రాజశేఖర్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా ఈ తప్పిదానికి పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపణలు చేశారు. ఆ రోజుల్లోనే ఎస్వి యూనివర్సిటీ కాలేజీలో దేవ సంగీతం ఒక ప్రిన్సిపల్ అపాయింట్ చేశారు. ఆయన ఆనవాయితీగా వచ్చేది వెంకటేశ్వర స్వామి టీటీడీ గ్రాంట్, అక్కడ డబ్బులు ఇస్తాం. ఆ డబ్బుల్ని ఉపయోగించుకున్నప్పుడు వెంకటేశ్వర స్వామికి స్టాచ్యూకి గార్లెండ్ వేయడం ఆనవాయితీ. ఆయన వస్తానే అది నిలిపేసే పరిస్థితికి వచ్చాడు. రెండు, పద్మావతి యూనివర్సిటీకి గ్రాంట్ ఇచ్చింది టీటీడీ గ్రాంట్ తోనే పద్మావతి యూనివర్సిటీ పెట్టడం. అలాంటి పద్మావతి యూనివర్సిటీలో వీణా నోబెల్ దాస్ అని ఒకరిని వైస్ ఛాన్సలర్ గా వేశారు. అది వేస్తే ఆవిడ వెంకటేశ్వర స్వామి ఫోటో తీసేసి మొత్తం ఆవిడ దగ్గర మీరు చూస్తే ముందర జీసస్ క్రైస్ట్ ఫోటో పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఆ రోజుల్లో మేమందరం ఫైట్ చేసి ఇది మంచి పద్ధతి కాదు, మీరు తప్పు చేస్తున్నారు అని ఆ రోజు మేము ఫైట్ చేసే పరిస్థితికి వచ్చాం. మరోవైపు జగన్మోహన్ రెడ్డి హయాంలో సైతం తిరుమల విషయంలో ఉద్దేశపూర్వకంగానే తప్పిదాలకు పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపించారు. హిందూ మతం పట్ల విశ్వాసం లేనివారిని, స్వామివారి పట్ల భక్తిభావం లేనివారిని టీటీడీ చైర్మన్ గా నియమించారని చెప్పుకొచ్చారు. భూమన కరుణాకర్ రెడ్డి అసలు హిందువు కాదని, ఆయన కుమార్తె వివాహం మెదక్లో చర్చిలో జరిగిందని ఫోటో కూడా చూపించారు. వైవి సుబ్బారెడ్డి సైతం క్రిస్టియన్ అని చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డితో వైవి సుబ్బారెడ్డి దంపతులు తీసుకున్న ఫోటోను బయటపెట్టారు. విజయమ్మ జగన్మోహన్ రెడ్డిని ఆత్మీయంగా ముత్తాడుతున్న తరుణంలో పక్కనే ఉన్న వైవి సుబ్బారెడ్డి భార్య బైబిల్తో కనిపించిన ఫోటోను నిన్న సభలో చూపించారు చంద్రబాబు. అయితే వారిద్దరూ తాము హిందువులమేనని పలుసార్లు చెప్పుకొచ్చారు. తాజాగా చంద్రబాబు ప్రకటన తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు. తన కుమార్తెను తిరుచునపల్లిలో హిందూ సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేశానని, ఆ పెళ్లికి నందమూరి బాలకృష్ణతో పాటు నారా రామ్మూర్తి నాయుడు కూడా వచ్చారని, అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కరుణాకర్ రెడ్డి. అయితే తిరుమల విషయంలో రాజశేఖర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి అనుసరించిన తీరును బయట పెట్టారు చంద్రబాబు. ఉద్దేశపూర్వకంగా వారు తిరుమల విషయంలో లోపాలు చేశారని ఎత్తి చూపే ప్రయత్నం చేశారు. నెయ్యి కల్తీ వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా మాట్లాడుతోంది. మధ్యలో హెరిటేజ్ ని తెచ్చింది. ఈ క్రమంలోనే చంద్రబాబు రాజశేఖర రెడ్డి కాలం నుంచి ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పిదాలను సభ ముందు పెట్టారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అయితే ఇదొక విధంగా హిందువుల్లో ఆలోచన తెచ్చిపెట్టింది. పవన్ కళ్యాణ్ సైతం హిందూ మతంపై ఈ స్థాయిలో నిర్లక్ష్యం జరుగుతుంటే ప్రశ్నించకపోవడాన్ని తప్పుపట్టారు. మొత్తానికైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు వైఎస్ఆర్ ఫ్యామిలీతో తిరుమల పవిత్రతకు జరుగుతున్న ఇబ్బందులను ప్రజల ముందు తీసుకువెళ్లటంలో కూటమి ప్రభుత్వం సక్సెస్ అయినట్టే.